అండి ఈరోజు సండే కదా పూరి తినా అనిపించిందండి. అందుకని పూరి అయితే చేసేసుకొని తిన్నామండి. ఈ పూరి కూర అండి గుంటూరు స్టైల్లో, అంటే నా స్టైల్లో చూపిస్తున్నానండి. పూరి కూర టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి. దీన్ని మీరు దేనిలో తినొచ్చండి. ఉట్టిదైనా తినొచ్చు, పూరిలో తినొచ్చు, చపాతీ తినొచ్చు, మీ ఇష్టం అండి. ఎలా కావాలంటే అన్న తినొచ్చండి. దీన్ని ఎలా చేసుకోవాలో చెబుతానండి. ఏం లేదండి, పొయ్యి మీద దాకెట్టుకోనండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు సన్నగా కోసి పెట్టుకున్నాయండి. దాకలు తాలింపులో వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలండి. మగ్గిపోద్దండి. మగ్గిపోయిన తర్వాత బాగా ఈ బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకుని ఉన్నాయి కదండి, అవి కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. బంగాళదుంపలు మెత్తగా ఉడికినీయలేదు చూసుకున్న తర్వాత మనకి ఎంత చిక్కగా కావాలంటే అంత నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకొని కాసంత 2 గుప్పిలు శనగపిండి తీసుకొని నీళ్ళల్లో ఉండలు లేకుండా కలిపేసుకోనండి. ఈ మరిగే నీళ్ళల్లో వేసేసి తిప్పేసుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదు చూసుకోండి, అదిరిపోద్దండి టేస్ట్.